మా తండ్రితో ఏమని చెప్పిన పెళ్లి పెళ్ళడం ఈనాడు వెళ్ళిపోతాను నాయన పెళ్లి చేసుకుని వస్తాను ఈనాడు వెళ్ళిపోతాను వచ్చిన అయితే పోకపోతే నా కొడుకు వల్ల ఏనాడు పోయిండు వచ్చే తొవ్వల్ల మరి ఏనాడు పొలం గుడుకొని వచ్చిందని ఏమైనా దేవస్థానం చెప్పాల వాళ్ళు చేస్తారు అందుకే నీకు నాకు లెక్కగా నాకు వెళ్ళాలి అంటే నేను అత్త పో నీతోనే నేను పోయేస్తా నేను కూడా అత్త అత్తు 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 అన్న అత్త అత్త కావరం ఆడల కావరం ఉండదు గౌరవం ఉండాలి బియ్యమా అది వచ్చేట పీపీట చేసినావా భయమా నీకా ఎందుకు భయం అయితే ఏం భయం అవుతాయి ఉండయా అవేంటి కిందెలు అయితే ఓహో కిందెలు కడతాయి ఓ పిచ్చదానికి కిందెలు కాదే కుందేళ్ళు ఏం మాట్లాడతా నీ నోట్లో అవి పెద్ద పూలు అంటారు పెద్ద పూలు కడతాయా అవి బుద్ధి కానని చెప్తా అవి చెప్తావా అన్నిటికన్నా పెద్దవి ఉన్నాయి గవ్వే బాగా పెద్దవి అవి ఏ పడి పెద్ద అంటే పట్టేది పెద్ద ఉంటాయి అడవికి పెద్ద సింహం దుప్ప మనుగోత సింహం ఏంటి తగల పెద్ద పాడుగాను 6 గంటల బురుగుతాయి ఈగ 6 గంటల బురుగుతాయి ఈగ రాజమౌళి చూడు పగబట్టి ఎట్లా అడితే బానే పోతుంది బాగానే నువ్వెట్లా ఉంటావు ఏ తల్లి కానీ భూత పీడ నేను అది ఎట్లా కన్నా ఆడ కూడా ఎవరెవరు అదే కూడా అంటే మనకింత పుట్టింది మనకింత పుట్టినావా పంటకు పంట పర్వాలేదు బుద్ధిగానే చెప్తా బుద్ధిగా చెప్తా మరి అట్లయితే మరి ఎన్ని గడియలు వస్తా పోతే గట్లరా దానికి నేను 10 గడియలు వస్తా కాసిపోయినట్టే 10 గడియలు వస్తే పాసిపోయినట్టే మరి 9 గడియలు వస్తా తొర్ర బుర్ర అంటే ఇటు అది అంతే అది 8 గడియలు వస్తా అది ఏడిచినట్టే 7 అది కూడా ఏడిచినట్టే 6 అది అట్ట తిరుగుతాను 6 అట్ట తిరుగుతావు 5 అటో ఇటో అది అది ఆగిపోయినట్టే అటో ఇటో అంతే మరి 4 గడియలు నష్టం సంవత్సరం మొత్తం నష్టం కదా మొత్తం నష్టమే బామా మేడదమ్మా అవునంటే కాదంటే బామని అవునంటుంది నువ్వు ఒక్క గడియ మేడలమ్మ అవ్వయ్య రాజతో మాట్లాడ ఒక్క గడియ కానీ 3 గడియలు వస్తానమ్మా చెప్పు గిడి ఉంచుతా అది 6 లోపల ఉంచితే 6 లోపల సెకండ్ 6 మరి అందుకే చెప్పేది నువ్వు పని చేస్తే పాటు చెప్పు అడుగు ఎంత దొరుకుతాయి మొత్తం టేప్ తాకు దొరుకుతాయి ఆ ఆకులు తెచ్చుకో దొల్ల కుట్టుకో ఉంచు నువ్వు వేస్తా అది నువ్వు రావు ఇక మనం పెట్టాలే అంటే నువ్వు అంటే ఇట్లా నేను అన్నది అచ్చటట్టు నేను అచ్చటట్టు లేదు కదా అయితే అట్లా అంటున్నావా బామ వేదమ్మా పర్వాలేదు బామ వేదమ్మా నేను పడతానమ్మా నేను వచ్చాకుండు అని అటువంటి భగవంతుడు రాజు మళ్ళీ గోడు బండారు ఇచ్చి మాత్రం ఆడు కొట్టిండు లేకుండా సందర్భం వేదమ్మా భగవంతుడు రాజు మళ్ళీ నడుగుతావా మేళమని కానీ కొరత వదిలిపెట్టిండు పోతున్నాడు పుట్టవి
ఎండుకొండ కైలాసం బాటు పట్టుకొని అద్దన్న పడిలో పోతే మాత్రం ఈనాడు వెళ్ళిపోయి సాంపిల్ల పోతే ఉందరా అమ్మాల వీధి మేడమ్మ ఏమంట ఉన్నదమ్మా ఓ తల్లులారా అయ్యా ఉడుకుపాలని ఉగ్గురాకు పొలవాడ పచ్చిపాలని పావురాకు గొల్ల రాజా గొల్లంతా వచ్చి నేనే ఉతకబడ్డా అయిపోతాయి దేవుళ్ళు వచ్చి అవి వేసేవారు వస్తుంటది నువ్వు మళ్ళా దగ్గర చూడలేదా నేను చూసిన మొత్తం కానీ ఫస్ట్ చూడలే కానీ చేస్తారు కేతం ముందు మేడాలమ్మ నేను చెప్తాను కొట్లాడుకుంటారు ఇట్లా ఆటుకో చెల్లని తీసుకొస్తా ఉండి ఉండలేక మాలేరమ్మా అగ్రమైన కోపానికి వచ్చింది ఏమంట ఉన్నది ఏమి రాగొల్లైనా అదన్న అడిదాన్ని వదిలిపెట్టి నాడు వెళ్ళిపోతున్నావు నా సుఖమేమో చూస్తున్నావు అయినా నా అదేం వచ్చి నా బాయ్ వచ్చి గొల్లైనే నేను పోయి ఎడుకోవల్ల గొల్ల రాజా దొంగలు కూడా మంది సచ్చిన పాను కొట్ట గొల్ల రాజా దేవుడమ్మ గొల్లైనే దేవుడమ్మ గొల్లైనే చల్లకొండలోని గొల్ల రాజా ఉడకాలి పుట్టాలి ఉడకాలి మళ్ళీ ఉడకాలి ఎన్నో రాత్రి ముక్కలు కన్నా ఉడకాలి 7 రోగాలు నీకు ఉడకాలి పుట్టిపోతే కొల్లైనా వెళ్ళిపోతే కొల్లైనా వెళ్ళిపోతే కొల్లైనా నీకు పుట్టిపోతే కొల్ల రాజా పుట్టిపోతే కొల్ల రాజా 7 రోగములు నీకు పుట్టరా
అటువంటి చూస్తావా కుడితే మరి మళ్ళా నువ్వు అక్కడ పెళ్లి చేసుకుంటాడు భగవంతుడు వల్ల ఏమి